మంజుల నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. వారు బంధువులు కాబట్టి మా పరిచయం 1980 నుంచి ఉంది. 1983లో మా వివాహం అయింది. వివాహం అయిన కాడి నుంచి ఆమె ఈ ఇంటికి దీపం, ఆమె మాకు ధైర్యం, ఈ ఇంటి అందరికీ ధైర్యం. 1985లో మా కుమారుడు జన్మించాడు, సిద్ధార్థ. ఆమెకి 2013 వరకు నేను, సిద్ధార్థ, ఆమె తప్పితే ఆమెకు ఇంకో లోకం ఉండదు. ఆమెకి భర్త, కుమారుడి లోకం. మా ఇద్దరికీ కూడా, నాకే కాదు మా కుమారుడికి కానీ నాకు కానీ, ఆమె వెనకుండి మమ్మల్ని నడిపిస్తుంటుంది. ఆమెకి మా దారులు కొద్దిగా వేరే అయినా మా యొక్క గమ్యం ఒకటి. ఇద్దరం కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ మరి మా కుటుంబాన్ని కూడా చాలా ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు మేమే కాకుండా మా కుటుంబం అంతా ఇలా ఉందంటే మంజుల గారి యొక్క తోడ్పాటు, సహకారం లేకుండా ఇది ముందుకు వెళ్ళేది కాదు. మేము చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం ఎప్పుడు చేసినా కూడా మంజులకి ఒకటే, ఆమెకి డబ్బు కాదు ముఖ్యం, ఆమెకి మాట. సమాజంలో మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఏ మాట అపవాదు రాకూడదు, మనం అందరికంటే మర్యాదగా ఉండాలి, రూల్స్ పాటించాలి, పద్ధతిగా ఉండాలి అనేది నాకు కానీ వాళ్ళ కుమారుడు గారు నేర్పారు. అంతేగాని ఆవిడ ఎప్పుడు కూడా నాకు డబ్బులు కావాలి, నగలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి అని ఇది అవ్వలేదు. మేము ఇద్దరం కలిసి కష్టపడి ఈ కుటుంబాన్ని, ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ముందు తీసుకొచ్చాం. ముందు నేనుండా వెనక నన్ను నడిపించింది మంజులానే. ఆవిడ ధైర్యము, సహకారం, తోడ్పాటు లేకపోతే ఇది ఇంత దాకా వచ్చేది కాదు. ఆమెను నాతో పాటు నా తోటి కార్మికులు, మా శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలా అభిమానిస్తారు. ఆమెకు ఒక స్పెషల్ గౌరవం ఉంది. వారి నాన్నగారిలాగానే వారిలో ఒక మంచి గుణం ఏంటంటే ఎవరినైనా ఇట్టి ఆకట్టుకోగలుగుతారు. వాళ్ళ లేటు సి బెనర్జీ గారికి కూడా అదే గుణం ఉంది. ఆయనకు ఒక్కసారి ఎవరైనా స్నేహితుడు అయ్యారంటే వాళ్ళు జీవితాంతం స్నేహితులుగానే ఉండిపోతారు. అది బెనర్జీ గారి యొక్క గొప్పతనం. అలాగే వారి కూతురుగా వారికి కూడా కొంత ఆ లక్షణాలు వచ్చాయి. కాబట్టి ఈరోజు మా సంసారం, మా వ్యాపారం, మా యొక్క ఈ సమాజంలో ఈ గౌరవం ఇలా ఉందంటే దానికి ముఖ్య కారణం శ్రీమతి మంజుల గారని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. మంజుల గారికి మొదటి నుంచి చాలా దైవభక్తి. అందరూ ఏదో ఆశించి దేవుడి దగ్గరికి వెళ్తారు, కానీ మంజుల గారు చిత్తశుద్ధితో, దైవభక్తితో ఎప్పుడూ దేవుణ్ణి నాకు అది కావాలి, ఇది కావాలని కోరినట్లేదు. మాకు మనశ్శాంతి ఇవ్వండి, మాకు సమాజంలో మంచి గౌరవం ఇవ్వండి, ఇవి తప్పితే నాకు ఇప్పుడు ఆస్తులు ఇవ్వండి, ఆభరణాలు ఇవ్వండి అని ఎప్పుడు కోరరు దేవుణ్ణి. ఆవిడికి సంసారం, కుటుంబం, తర్వాత దైవభక్తి, ఈ మూడే చింతనలు తప్పితే ఇంకా ఏమీ చింతనలు ఆమె మనసులోకి రావు. ఆమె కూడా ఒక ఇల్లాలైనా కూడా ఒక మిషన్ లాగా ఎప్పుడూ కూడా ఇంటి పని, వేరే ఇంటి బంధువుల ఆలోచనలు ఇవి తప్పితే ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి అనేది లేకుండా ఎంతసేపు కుటుంబం చుట్టూనే ఆవిడ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడూ కూడా ఇవాళ నాకు దాదాపు 70 పడిలో పడుతున్నా కూడా ఇంత ఆరోగ్యంగా ఇప్పటికి కూడా నేను 12 గంటలు పనిచేస్తున్నానంటే అది మంజుల గారి గొప్పతనం. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా మా
భోజన వ్యవహారాల్లో, ఆహార సదుపాయాల్లో ఎప్పుడు కూడా చాలా నిబద్ధత ఉండి నాకు ఇష్టమో కాదు, నాకు ఏది మంచిదో అదే ఆహారం తయారు చేసి పెడతారు కాబట్టి, కంట్రోల్గా ఉంటారు కాబట్టి, నన్ను ఉంచుతారు కాబట్టి ఈరోజు నేను 70 పడిలో పడుతున్నా కూడా బ్రహ్మాండమైన ఆరోగ్యంతో రోజుకు 12 గంటలు పనిచేస్తున్నానంటే అది వారి గొప్పతనం. మరొక ముఖ్య విషయం, నేను వ్యాపార రీత్యా దాదాపు నెలలో 10 నుంచి 15 రోజులు బయట ఊర్లు, వేరే ఫ్యాక్టరీల్లో కార్యక్రమంలో మునిగుంటాను. కానీ ఎప్పుడు నిత్యం ఇంటి పనులు, బంధువులకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకి, మా పక్క బంధువులు కానీ వాళ్ళ పక్క బంధువులు కానీ అదని ఇదని లేకుండా అందరినీ సమానంగా చూస్తూ వాళ్ళకి ఏ రకమైన హాస్పిటల్ వ్యవహారాలు కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ ఏదున్నా కూడా మంజుల గారే సర్ది నేను ఈ లోన్ లోటు తీరుస్తూ ఉంటారు. అట్లాగే నేను విదేశీ ప్రయాణాలు ఉన్నప్పుడు బంధువులు కానీ, రిలేషన్లు కానీ, ఫ్రెండ్స్ కానీ ఏ పార్టీలు ఉన్నా ఏదున్నా కూడా ఆవిడ అటెండ్ అయ్యి నేను లేని లోటు తీరుస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యం, మా వ్యాపారానికి ఇది చాలా ముఖ్యం. మాకు అటు వ్యాపారం కావాలి, సోషల్ సర్కిల్ కావాలి కాబట్టి ఇది వారి సహకారంతోనే ఇది సాధ్యమవుతాయింది. మా వ్యాపారం వృద్ధి చెందిన తర్వాత నాకు ఎప్పుడు ఆవిడికి ఎట్లా ఇంట్లో వాళ్ళని, ఇంటిని ఎలా కాపాడాలని చూస్తారో నాకేంటంటే కొంచెం ఎక్స్ట్రాగా మనం సమాజంలో ఒక వర్గం నుంచి పై స్థాయికి వచ్చాం కాబట్టి మన తోటి వాళ్ళని కూడా కొంత సహకారం చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలని ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. మేము పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినట్టు వలన మా చిన్నతనంలో పల్లెటూరులో 5-6 పిల్లలు ఉండేవారు ఒక్కొక్కరికి. తల్లిదండ్రి పెద్ద అయినప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు చూస్తానికి నువ్వు చూడు అన్నయ్య, నువ్వు చూడు తమ్ముడు అని ఈ పంపకాలు జరిగేవి. అవి నా కళ్ళారా చూసేవాడిని. దాంట్లో నా మనసులో చిన్నతనంలోని పడింది, తల్లిదండ్రుల్ని చూడాలి, వృద్ధుల్ని మనం ఆదుకోవాలని. భగవంతుని కృపతో మేము ఈరోజు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాం కాబట్టి నా యొక్క చిన్ననాటి సంకల్పానికి ఒక బీజం వేసాం. అది ఏంటంటే కృష్ణా ఫౌండేషన్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దాంట్లో మా యొక్క గ్రామానికి, చుట్టుపక్కల గ్రామానికి వేరే సామాజిక కార్యక్రమాలు, వంట నీరు, తాగునీరు, తర్వాత డ్రైనేజీ శుద్ధి చేయటం, నీరు శుద్ధి చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ, మరుగుదొడ్లు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా నిర్వహించాం. దాని తర్వాత ముఖ్యంగా నేను నా జీవితాశయం ఏంటంటే వృద్ధాశ్రయం కట్టాలని. అది నేను మా ఊరు పెద్దల ముందు ఉంచగా వాళ్ళు అన్నారు, ఎక్కడో వద్దు, మన ఊరిలోనే మీరు నిర్మించాలి దీన్ని. అంటే నాకు కూడా ఊరంటే ఎంతో అమిత ప్రేమ కాబట్టి వారి సలహాతో, నా యొక్క దృఢ నిశ్చయంతో ఆ వృద్ధాశ్రమాన్ని నేను మంజుల గారు కలిసి, నేను ఎప్పుడైతే ఈ ఉద్దేశాన్ని మంజుల గారికి చెప్తే ఆవిడ ఎప్పుడు కూడా నలుగురికి సహాయపడటానికి ఆవిడికి కూడా ఎప్పుడు ముందుకు వస్తారు. నాకు ఏనాడు ఎప్పుడు కూడా అభ్యంతరాలు చెప్పలేదు. కాబట్టి ఆవిడ తోడ్పాటుతో ఈ పెరిసేపల్లి గ్రామంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆవిడ్ని మేనేజింగ్ ట్రస్టీగా పెట్టాము. నేను సంకల్పం నాదైనా దాని వెనకుండి దాని యొక్క నిర్మాణము, దాని యొక్క వ్యవహారము, దాని యొక్క రోజువారి నడవడిక అంతా కూడా మంజుల గారు ఉండి చూస్తున్నారు. నేనల్లా ఓన్లీ వెనకాలండి ఒక దృక్పథమే తప్పితే నా యొక్క ఇది దాంట్లో చాలా తక్కువ. మొత్తం కూడా మంజుల గారు ఒంటి చేతితో ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. ఇప్పటికి 40 మంది వృద్ధులు అందులో నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ళు ఇంకా ఎవరినైనా రమ్మని చెప్పి ఆశిస్తూ వాళ్ళు సలహా చెప్తారు అందరికీ. ఆ యొక్క వృద్ధాశ్రమం ఒక మోడల్ వృద్ధాశ్రయంగా మా కృష్ణా జిల్లాలో
ఇవాళ మొదటి స్థానంలో ఉందని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క ఇది రావటానికి మంజుల గారి శ్రమ, దీని వెనక ఆవిడ కఠోర శ్రమ ఎంతో ఉంది. ఈ తరాల అంతరాల వలన వారు పిల్లలు వేరే కాపురం పెడితే ఉంటున్నారు. కానీ మా కుమారుడి ప్రోద్బలంతో, మంజుల గారి సహకారంతో మాకు ఒక్కడే కుమారుడు కూడా ఈ రోజుల్లో వేరే కాపురాలు పెడుతున్నారు. అయినా చక్కగా అందరం కలిసి ఉంటూ మంజుల గారు కూడా మనవడిని మనవరాల్ని వారు చూసుకుంటూ వాళ్ళ యొక్క ఆనందాల్లోనే ఆవిడ పాలు పంచుకుంటూ మేమంతా చక్కగా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాము. 2013లో మా కుమారుడు సిద్ధార్థకి కడియాల నవ్విస్తీతో వివాహమైంది. వివాహమైన కాడి నుంచి ఆవిడ డాక్టర్ చదువుకున్నా కూడా మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయి అత్త కోడళ్ళు మా అందరితో కూడా చక్కగా కలిసిమెలుసుకుంటూ మాది ఒక వసుదైన కుటుంబంగా బ్రహ్మాండంగా ఉంటున్నాం ఒక ఇంట్లో. నవ్య కూడా చాలా మృదుశీలి, చక్కటి స్వభావం, అందరినీ ప్రేమించే మనస్తత్వం, చాలా ఓర్పుతో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ అత్తగారితో కూడా చక్కగా అన్యోన్యంగా ఉంటూ వాళ్ళు ఒక అత్తాకోడలుగా కాకుండా అమ్మకు తల్లి కూతురుగా కూడా ఉంటున్నారు. ఒకరు కష్టాలు ఒకళ్ళు పంచుకుంటూ ఉండటం వలన చాలా కష్టాలు తీరిపోతాయి. ఈ జన్మే కాదు, జన్మలకి నువ్వే నా భార్యగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నువ్వే నా బలం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా సర్వస్వం. 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నా మనస్పూర్వక శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్పూర్వకంగా ప్రార్థిస్తున్నాను.